ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే, ఉడికించిన పాలకూర, ఓకే, ఉడికించిన పొటాటో, కొబ్బరి పొడి, ఓకే, డ్రైది, ఓకే, బఠానీలు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పన్నీరు తురుము, ఓకే, ఆమ్చూర్ పౌడరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం. ఓకే, సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, ఉడికించిన పాలకూర, ఓకే, పచ్చిమిర్చి, మనకి కావాల్సినంత కారం, స్పైస్కి కావాలి, సాల్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం, ఓకే, ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. సరే, బఠానీ, ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే, దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకొని. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఓన్ రెసిపీనా? అవునండి, పిల్లలు పాలకూరన ఆకుకూరలు అంటే త్వరగా ఇష్టపడరు కదా, అందుకని కొంచెం ఇట్లా కట్లెట్ లాగా చేస్తే తింటారు ఇష్టంగానని నేనే చేశాను. ఉడికించిన పొటాటో, ఓకే, అలాగే దీంట్లో పన్నీరు కూడా పిల్లలకి మంచిదే కదా, ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్, ఓకే, ధనియాల పౌడరు, జీలకర్ర పొడి, ఓకే, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు ఇంకొంచెం సరిపడా సాల్ట్. ఓకే, వంటల దగ్గరికి అది పిల్లల గురించి అంటే ఎక్కడ లేని క్రియేటివిటీ వచ్చేస్తుంది కదా మదర్స్కి. మనమన్నా ఇంట్రెస్ట్ చూపించండి, మనం తినడానికైనా మన మీద మనకే ఇంట్రెస్ట్ ఉండదు. అవును, పిల్లల గురించి ఏదో ఒక రెసిపీ చేసి వాళ్ళు తినాలి, వాళ్ళు బాగుండాలనే కదా. మనం తినకపోయినా వాళ్ళు హెల్తీగా వాళ్ళు బాగుండాలనే మనం ఆలోచిస్తాం. పేరెంట్గా అందరికీ ఉండే ఆలోచన అది. సో మంచి క్రియేటివిటీ అంతా వస్తుంది బయటకు అప్పుడు. అవునండి, ఎలా పెట్టాలి, ఇది తినట్లేదు ఎలా పెట్టాలి, ఏదో రకంగా వాళ్ళు తినేటట్టుగా చేయాలి. ఇట్లా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసేసుకొని, ఓకే, కోకోనట్ పౌడర్ కూడా వేసి కొంచెం దీంట్లోకి వేసుకొని ఓకే సైడ్ పెట్టుకోండి. అది నెక్స్ట్ చెప్తాను అది ఏం చేయాలో. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఓకే, కట్లెట్ షేప్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా అంటే లేడీస్ చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియదు, బట్ ఏదోనే చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు? మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు ఇంట్లోనే కూర్చొని, సో ఏమైనా టిప్స్ ఇస్తారా? ట్రేడ్ సీక్రెట్స్ మాకు చెప్పకూడదా, బిజినెస్ సీక్రెట్స్? అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో జెన్యున్గా పంపించే వాళ్ళు ఉంటారు, చీట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్లో చూసి ఫేస్బుక్లో చూసి చాలామంది బుక్ చేసేసుకుంటున్నారు. కొంచెం అదొక్కటే అలర్ట్గా ఉండండి. ఏది పడితే అది నమ్మకుండా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి. నాకు తెలిసిన 2-3 కంప్లైంట్ చేశారు, నాకే చెప్పారు ఇట్లా బుక్ చేసుకున్నామక్క రాలేదు అని. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఇన్స్టాగ్రామ్లోనే అది చూసి మోసపోకండి. అదైతే చెప్తాను నేను, ఎందుకంటే పాపం ఎవరికి డబ్బులు ఊరికనే రావు కదా. సరే, ఇది వేడెక్కిపోయింది. ఓకే, మనం ఇట్లా కట్లెట్ షేపులు చేసుకొని పిల్లలకి ఎట్లా ఏ షేప్ నచ్చుతుందో ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని ఏం లేదు. మా అబ్బాయికి అయితే చిన్నప్పుడు దోశలు కూడా నేను స్మైలీ లాగా, టెడ్డీ
అలా కూడా చేసేదాన్ని. మంచి క్రియేటివిటీతో చేశారనమాట. అలా అయితే చూడంగానే ఇష్టపడతారు కదా, సో అందుకని అలా ఆ షేప్ లో చేసి పెట్టేదాన్ని. ఇది మన చేతిలోనే ఉంటది కాబట్టి మనం ఏ షేప్ లో చేసినా వస్తుంది చేసుకొని. సో వాళ్ళకి తినేటప్పుడు మంచిగా ఫన్ గా హ్యాపీగా తినేయచ్చు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించుకుంటారు, మా మదర్ చూడు, మా మమ్మీ చూడు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి. మీరు చేస్తారేమో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్స్ అడుగుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ గా అనిపిస్తే అడుగుతారు కదండి మరి. అంతే కదా, మమ్మీ వాళ్ళు ఇలా తెచ్చుకున్నారు అలా తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళ మదర్స్ మీకు ఫోన్ చేసి అడగాలి ఏం చేశారు మీరు అని చెప్పి. జనరల్ గా ఇది మా ఇంట్లో జరుగుతూ ఉంటది. మా చెల్లి మా మదర్ని ఇలా అడుగుతుంది, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇలా చేసి పెట్టారు, నువ్వు ఇలానే చేసి పెట్టు అని చెప్పి. అదేంటో ఆ రెసిపీ ఏంటో ఏం తెలియదు. అవునవును, సరే తెలియదు కదా, ఏదో ఉంది కలర్ చెప్తారు లేకపోతే షేప్ చెప్తారు, సగం సగం చెప్తారు. సో మళ్ళీ మనకు అదొక పెద్ద హోంవర్క్ అనమాట, టాస్క్ ప్లస్ హోంవర్క్ అన్నట్టు. వాళ్ళకి స్కూల్లో ఇచ్చే హోంవర్క్ వేరు, మనకి ఇచ్చే హోంవర్క్ వేరు. అయిపోయిందా అండి? టర్న్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఒకసారి బాయిల్ అయిపోయింది, అదే ఫ్రై అయిపోతుంది. మరి డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది కదా, ఇట్లా కట్లెట్ అంటే కొంచెం తక్కువ ఆయిల్ తో లెస్ ఆయిల్ తో మనం మేనేజ్ చేయొచ్చు. దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటుందా? టమాటో సాస్ తో తింటే బాగుంటుంది. సాస్ తో తింటే బాగుంటుంది, డైరెక్ట్ గా కూడా బాగానే ఉంటుందండి, అన్ని మిక్స్ చేశారు కదా. కట్లెట్స్ అంటే కామన్ గా పిల్లలు ఎక్కువ సాస్ వేసుకొని తింటారు, ఇలా అయినా బాగుంటుంది. అన్ని స్పైసీ ఉన్నది, ప్లస్ పన్నీర్ ఉంది, పొటాటో ఉంది, అన్ని ఆల్మోస్ట్ అన్ని టేస్ట్లు ఉన్నాయి. మీరు హ్యాపీ, పిల్లలు హ్యాపీ కదా. ఓకే, మరి స్నాక్స్ అది కూడా బాగుంటుంది. అవును, స్నాక్ ఐటమ్ స్కూల్ పెట్టాలన్నా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఫాస్ట్ గానే అయిపోతుంది. మరి అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. డిష్ అవుట్ చేసుకుందామా? కొత్తిమీరని గార్నిష్ చేద్దాం. ఓకే, హరాబరా కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. హరాబరా కట్లెట్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. హరాబరా కట్లెట్ కావలసిన పదార్థాలు: ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చి బఠానీలు, స్మాష్ చేసుకున్న బంగాళదుంప, గ్రేట్ చేసిన పన్నీర్, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి తురుము. హరాబరా కట్లెట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చి బఠానీలు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి దానితో పాటు గ్రేట్ చేసిన పన్నీర్, ఆమ్చూర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న కట్లెట్స్ గా చేసి పాన్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, హరాబరా కట్లెట్ రెడీ.